ట్రేడింగ్ లో చేతులు కాల్తున్నాయా? ఇంట్రాడేలో నష్టాలు పెరుగుతున్నాయా? నిపుణుల సలహాతో మెళకువలు నేర్చుకోండి. ఫండమెంటల్స్ నేర్చుకుని లాభాల పంట పండించే లాంగ్ టర్మ్ స్టాక్స్ ను పిక్ చేయండి. మీకోసమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తోంది టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్. ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్టులంతా మీ దగ్గరికే వస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. ఏప్రిల్ 15వ తేదీన శనివారం. వేదిక వి కన్వెన్షన్, బెన్ సర్కిల్, విజయవాడ. వివరాలు రిజిస్ట్రేషన్ కోసం profityourtrade.in వెబ్సైట్ ని చూడండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి. profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ స్వల్ప నష్టాలతో ప్రారంభమై ఇప్పుడు పాజిటివ్గా టర్న్ అయింది. 9200 పైన ప్రస్తుతం ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. 9227 స్వల్ప నష్టం కూడా మళ్ళీ కనిపిస్తుంది. సో 9 గంటల నుంచి 9 గంటల 7 నిమిషాల వరకు కూడా ఈ వోలటైలిటీ మనం చూస్తూ ఉంటాం. సో డాలర్తో రూపాయి 64.62 ఈ లెవెల్ దగ్గర ప్రారంభమైంది. సో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది రూపాయిలో డాలర్తో పోలిస్తే. సో సెన్సెక్స్ నిఫ్టీలు రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా లేదా స్వల్ప ఒడుదుడుకులతో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. మార్కెట్స్లో ఇవాళ ఎక్కువగా మనం ఓపెనింగ్ మేబీ ఫస్ట్ 1 to 2 అవర్స్ మాత్రం స్టాక్స్ స్పెసిఫిక్ యాక్షన్ని, అలాగే కొన్ని సెక్టర్స్కి మాత్రమే పరిమితమైన ట్రేడింగ్ యాక్షన్ని చూడబోతున్నాం. తర్వాత నిన్నట్లాగా ఏవైనా ఇంట్రాడే గెయిన్స్ వస్తాయా, క్లోజింగ్ని ఎలా చూడబోతున్నాం మనం, ఈ అంశాలు ప్రస్తుతానికి సస్పెన్స్. ఈలోగా మార్కెట్స్ ప్రారంభమయ్యేలోగా కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. కృష్ణ వంశీ కొలంబస్ యూఎస్ఏ నుంచి అడుగుతున్నారు. సవిత ఆయిల్ టెక్నాలజీస్ ఈ షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఆయన 40% ప్రాఫిట్లో ఉన్నారు. ఎటువంటి కంపెనీ ఇది, హోల్డ్ చేయొచ్చా? ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండి. ఫండమెంటలీ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. లూబ్రికెంట్ ఆయిల్స్లో వీళ్ళది బ్రాండ్ నేమ్ కూడా సావ్సాల్ అని ఉండి, అపార్ట్ ఫ్రమ్ లూబ్రికెంట్ ఆయిల్స్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్ కూడా చేస్తారు. సో ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ. మీరు కొని ఉంటే ఆల్రెడీ డెఫినెట్లీ ఉంచమని చెప్తానండి. అంటే కొద్దిగా థిన్లీ ట్రేడెడ్ షేర్, బట్ ఫండమెంటలీ అండ్ ఆల్సో మేనేజ్మెంట్ వైజ్ అండ్ ఫైనాన్షియల్స్ వైజ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అలాగే ఆయన ఇమామి షేర్లు కూడా హోల్డ్ చేస్తున్నారు. 10% లాస్లో ఉన్నారు. 2 years నుంచి హోల్డ్ చేస్తున్నారు. సో ఇది పెర్ఫామ్ చేయట్లేదు, ఏం చేయాలి? లాస్ బుక్ చేయమంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. కొద్దిగా వెయిట్ చేయండి. 2 years నుంచి వెయిట్ చేస్తున్న 10% లాస్. ఐ థింక్ ఇటువంటి ఒకసారి మూమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ మేక్ సమ్ గుడ్ మనీ ఫర్ యూ. ఇట్స్ అ స్మాల్ క్యాప్ షేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ, చిన్నదండి, బట్ ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్. అండ్ ఉన్న వాటిలో ఇండియా బేస్డ్ FMCG కౌంటర్స్లో ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కౌంటర్స్. అండ్ రీసెంట్లీ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ కూడా వచ్చింది, జండు యాజ్ అ బ్రాండ్ ఈస్ గోయింగ్ టు బి 1000 crores ఇన్ ద నెక్స్ట్ 2 years అని. సో కొద్దిగా ఇటువంటి వాటిలో ఏదన్నా కొంచెం మార్జిన్ పెరిగినా కానీ వాళ్ళకి ఫెనామినల్ ప్రాఫిట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ ఎమామి ఈజ్ అ గుడ్ కంపెనీ. 2 years హోల్డ్ చేశారు కాబట్టి ఇంకొద్దిగా ఓపిక పట్టండి. యూ షుడ్ హోల్డ్ ఇట్. సో ఓపిక పట్టండి. పేషెన్స్ టెస్ట్ చేస్తున్న స్టాక్ ఇది. బట్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. కార్తీక్ అడుగుతున్నారు, ఆదిత్య బిర్లా మనీ అండ్ పాల్ రెడ్ టెక్నాలజీస్ ఈ రెండు కొనుక్కోవచ్చా? బాగా రన్ వచ్చేసింది ఆదిత్య బిర్లా మనీలో. అండ్ ఇవాళ న్యూస్ కూడా రావడం చూసాం మనం. ఆదిత్య బిర్లా నువ్వు గ్రాసిమ్ మెర్జర్కి షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చేసింది. సో ఇంకా పెద్దగా ఎక్సైట్మెంట్ ఉండకపోవచ్చు. అండ్ ఏబీ మనీ లాస్ట్ ఫ్యూ డేస్లో అప్పర్ సర్క్యూట్స్ టచ్ చేస్తూ బాగా పెరిగిన సంగతి చూసాం మనం. సో ఇంకా స్టీమ్ కనిపిస్తుందా? No, I don't think అండి. సో ప్రాబ్లీ ఈవెంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఈవెంట్ జనరలీ బయటకు వచ్చినప్పుడు ఐ థింక్ ప్రాబ్లీ కొంచెం సైడ్ వేస్ నుంచి కరెక్షన్ మోడ్లోనే ఉంటాయి. సో ఇప్పుడే మీరు అన్నట్టు ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్గా పెరిగిన చార్ట్ ఇది. సో ఐ థింక్ ఈ స్టేజ్లో అయితే అవాయిడ్ చేయాలి. మేబీ కొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ ఉన్నప్పుడు అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా పాల్లెట్ టెక్నాలజీస్ అడిగారు. ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 61 rupees నుంచి క్లోజ్ టు 183 times లాస్ట్ 1 yearలోనే పెరగటం చూసాం ఈ స్టాక్. సో ఇది కూడా వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్. మంత్లీ వాల్యూమ్ చూస్తే ఆల్మోస్ట్ 4 lakh 5 lakh ఉంటాయి. అంటే డేలో 15,000 కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వవు. సో ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఇన్వెస్టర్స్ అండి. మేబీ ట్రేడింగ్ పొజిషన్ తీసుకుంటే కనుక అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్. అండ్ టెక్నాలజీ యాజ్ ఎ స్పేస్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఐ థింక్ ఆ సెక్టర్ని అవాయిడ్ చేయమని చెప్తాను. దానికన్నా ఫినాన్షియల్ సెక్టర్లో మేబీ ఎడెల్వైస్ కానీ క్యాపిటల్ ఫస్ట్ ఇలాంటి స్టాక్స్ ఐ థింక్
దే కెన్ గివ్ బెటర్ రిటర్న్స్ అండ్ లిక్విడిటీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎగ్జిట్ అండ్ ఎంట్రీస్ కూడా చాలా ఈజీగా ఉంటాయి ఆ స్టాక్స్లో. సో రెండు కూడా బాగా వేడికి ఉన్న స్టాక్స్, తగ్గినప్పుడు తీసుకోండి. ఇఫ్ యూఆర్ ఎ బిలీవర్ ఇన్ ఈ-కామర్స్ దెన్ చాలా తక్కువ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. పాల్రెడ్ లాంటి 1-2 కంపెనీస్ లిస్టెడ్ స్పేస్లో ఉన్నాయి. సో నిన్న కూడా మనం చూసాం ఫ్లిప్కార్ట్కి $1.4 బిలియన్. మళ్ళీ అంత వాల్యుయేషన్ వస్తుందని ఎవరు అనుకోలేదు. బట్ ఫ్లిప్కార్ట్లో కొంతమంది ఇన్వెస్టర్లు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఉంచి నేను ఇన్వెస్ట్ చేయడం చూసాం. సో ఈ-కామర్స్ స్పేస్ స్టిల్ కొంత స్టేజ్ ఉంది, బట్ అలా అని చెప్పి ఆవిడగా కొనుక్కోదగిన షేర్ కూడా కాదు ఇది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు కొండలరావు. నమస్తే అండి, అడగండి కొండలరావు. చాలా సంవత్సరాలు కొని తీసేది వేరే షిఫ్ట్ అవ్వాలా? నేను ప్రాపర్టీ మెంబర్ నేను. టెక్స్మాకోనా? టెక్సోరైల్. టెక్సోరైల్ ప్రాబ్లీ ఇది టోటలీ లాస్ట్ 2 years నుంచి చూస్తే కనుక కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉన్న స్టాక్ అండి. సో ఆల్మోస్ట్ 170 నుంచి క్లోజ్ టు మనకి బాటమ్ అరౌండ్ 84 దగ్గర అవటం చూసాం. సో ఐ థింక్ ఇప్పుడే కొద్దిగా పుల్ బ్యాక్స్ రావడం చూస్తున్నాం. 86 నుంచి క్లోజ్ టు 100 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ స్టేజ్లో మీరు ఉంచండి, బట్ అగైన్ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. లాస్ట్ మంత్లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 86 కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని, ఇన్ కేస్ మార్కెట్లో పుల్ బ్యాక్ వచ్చి 117, 118 వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వండి. ఐ థింక్ దేర్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అండి, చాలా స్టాక్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి వాటిల్లో షిఫ్ట్ అవుతే దీనికన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మెయిల్ అందింది శివకోటారెడ్డి అడుగుతున్నారు. ఆయన బెర్జర్ పెయింట్స్ 242లో, జైన్ ఇరిగేషన్ 102 అండ్ TV18 బ్రాడ్కాస్ట్ 45లో తీసుకున్నారు. 6 months హోల్డ్ చేస్తారట. ఎటువంటి వ్యూ ఉంది? అన్ని స్టాక్స్ కూడా కొద్దిగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ అండి, ఎక్సెప్ట్ ఫర్ బర్జర్ పెయింట్ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది. సో జైన్ ఇరిగేషన్ ప్రాబ్లీ ఐ థింక్ బ్రేక్అవుట్ అయితే చార్ట్స్ పరంగా వచ్చింది. ఓన్లీ థింక్ కొద్దిగా హై బీటా స్టాక్ అది. సో డెఫినెట్లీ 6 months కోసం ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ ద స్టాక్. ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి 10% అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది జైన్ ఇరిగేషన్లో. బట్ అగైన్ ఆ స్టాక్లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ప్రాబ్లీ క్లోజింగ్ బేసిస్లో 88 కింద మీరు స్టాప్ లాస్ పెట్టి ప్రాబ్లీ 115 to 120 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా TV18 కూడా ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సో దీని రేంజ్ అనేది 46 నుంచి 38 మధ్యలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం గత 6 నెలలుగా. ప్రాబ్లీ 46 బ్రీచ్ అయింది అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఇంటర్మీడియట్ హై ఏదైతే ఉందో 52, 53 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ 6 months వ్యూ ఉంటున్నారు కాబట్టి ఈ స్టాక్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ బర్జర్ పెయింట్ కూడా ప్రాబ్లీ 276 దీని ఆల్ టైమ్ హై. పోస్ట్ డిమాంటేషన్ ఈ స్టాక్ యాజ్ లో యాజ్ 170 దాకా రావటం చూసాం. కరెంట్లీ 240 ఉంది. సో ప్రాబ్లీ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 270, 275 అంటే ఇక్కడ నుంచి 10% అప్ మూవ్ ఇన్ ద నెక్స్ట్ 6 months వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇటీవల కాలంలో అందరి దృష్టిని ఆకర్షించి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేసిన స్టాక్ RBL బ్యాంక్. సో లాస్ట్ మోర్ దాన్ లాస్ట్ ఇయర్లో అంటే ఇయర్ టు డేట్ చూస్తే మనకు 70% గెయిన్స్ RBL బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అని గతంలో అనేవాళ్ళు, ఇప్పుడు RBL బ్యాంక్ అంటున్నాం. సో లిస్ట్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూపించిన బ్యాంక్స్లో RBL బ్యాంక్ ఒకటి. సో ఇప్పుడు ఇండియాలోనే మన మార్కెట్స్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్యాంకింగ్ స్టాక్ ఏది అంటే RBL బ్యాంకే. సో ఎప్పటి నుంచో ఉన్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు ఆర్ కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, వీటన్నిటికంటే కూడా హైయెస్ట్ వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా ఫ్యాన్సీ ఉన్న స్టాక్ ఇది RBL బ్యాంక్. ఇప్పుడు ఆల్మోస్ట్ 4.3 times ప్రైస్ టు బుక్ వాల్యూ కనిపిస్తుంది. అంటే ప్రైస్ టు బుక్ వాల్యూ అంటే మార్కెట్ ప్రైస్కి ఆ బ్యాంక్ యొక్క బుక్ వాల్యూ, పుస్తక విలువ అంటాం కదా, సో బుక్ వాల్యూకి మధ్య ఉన్న నిష్పత్తి చూస్తే 4.3 times కనిపిస్తుంది. ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ 3.8 times ఉంది, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.7 times, అలాగే HDFC బ్యాంక్ 3.6 times. ఇలా ఉంటే 4.3 times ప్రైస్ టు బుక్ వాల్యూతో చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్గా మనకు కనిపిస్తుంది. అలాగే వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ టు లోన్ బుక్ రేషియో తీసుకున్నా కూడా 0.8% కనిపిస్తుంది. అలాగే కోటక్ బ్యాంక్ కొద్దిగా మార్కెట్ క్యాప్ ఎక్కువగా ఉంది, 1.3 times. అండ్ మిగతా ఏ బ్యాంక్తో కంపేర్ చేసినా కూడా మార్కెట్ క్యాప్ టు లోన్ బుక్ కూడా చాలా ఎక్కువ నిష్పత్తి కనిపిస్తుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ చూస్తే కోటక్ బ్యాంక్ అంటే, ఇండస్ ఇండ్ బ్యాంక్ అంటే, HDFC బ్యాంక్ అంటే కూడా తక్కువ ఆర్జిస్తుంది ఈ బ్యాంక్. సో ఎవరైనా ఒక వరల్డ్ క్లాస్ బ్యాంక్ లైక్ HDFC బ్యాంక్ కొనుక్కోవటం బెస్ట్ అనే ఉద్దేశం మనకు ఇటువంటి అంశాలు గమనించినప్పుడు తెలుస్తుంటుంది. ఎందుకంటే HDFC బ్యాంక్ని బీట్ చేయగలిగే ప్రైవేట్ బ్యాంక్ ఏది కనపడదు మనకి. చాలా ప్రపంచ స్థాయి
ప్రమాణాలతో ముందుకు సాగుతున్న బ్యాంక్. ఆర్బీఎల్ బ్యాంక్ ఇంకా శైశవ దశలోనే ఉంది, ఇంకా ఎట్ ఎ వెరీ రిలేటివ్లీ యంగర్ ఏజ్ ఉంది. సో వాళ్ళు ఇంకా బ్రాంచ్ ప్రెజెన్స్ పెరగాలి, జియోగ్రాఫికల్ ఎక్స్పాన్షన్ రావాలి. ఇవన్నీ లేకుండానే మార్కెట్లో ఒక ఫ్యాన్సీ వచ్చిన స్టాక్ కాబట్టి ఎప్పుడైనా కరెక్షన్స్ వస్తాయి. కేర్ఫుల్గా ఉండండి ఆర్బీఎల్ బ్యాంక్లో. సో ఆర్బీఎల్ బ్యాంక్ ఈ సమయంలో ఎవరైనా షేర్ హోల్డర్స్ ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? 100% అండి, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే లిస్టింగ్ తర్వాత ఆల్మోస్ట్ అబౌట్ 225-230లో ఇష్యూ ప్రైస్ వచ్చిన తర్వాత అది ఫినామినల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎక్కడ కూడా మేజర్ రియాక్షన్ లేకుండా పెరిగింది. అండ్ ఇప్పుడే మీరు అన్ని పారామీటర్స్ అన్ని కూడా చదివారు కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ సౌత్ ఇండియా బేస్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఇదే కాకుండా లార్జ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. లీవ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పక్కన పెడితే అన్ని పారామీటర్స్లో కూడా ఇట్స్ కోటింగ్ ఫినామినల్లీ హై. అది ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అనేది చాలా హెవీగా క్రియేట్ అయిందండి. సో ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది జరిగింది. దాని వల్ల ఈవెన్ ట్రేడర్స్ అండ్ స్పెక్యులేటర్స్ కూడా ఇందులో ఇరుక్కుపోయిన దాఖలాలు మనకి స్ట్రీట్లో తెలుస్తుంటాయి. సో ఈ కారణం వల్లనే ఇంత స్ట్రాంగ్గా పెరిగింది. ఐ థింక్ ఇట్స్ వే హై ప్రైస్ అండి. బట్ ఆర్బీఎల్ బ్యాంక్ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి కామెంటరీ అయితే చేయడం చాలా స్ట్రాంగ్గానే చేశారు. రాబోయే 3 to 5 yearsలో కూడా మేము 30%+ లోన్ గ్రోత్ ఉంటుందని చెప్పారు, విచ్ ఇస్ యాక్చువల్లీ ఫినామినల్. ఇట్స్ మోర్ దెన్ డబుల్ ద యావరేజ్ క్రెడిట్ ఆఫ్ టేక్ ఇన్ ఇండియా ఫ్రమ్ ఆల్ ద అదర్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో ఈ కారణం వలన ప్రాఫిట్లో ఉంటే మాత్రం మీరు అన్నట్టు అట్లీస్ట్ 10-15% ప్రాఫిట్లో ఉన్నా తప్పకుండా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయాలండి. కొంతమంది ప్రాబ్లీ యూనో 350 to 400 జోన్లో కొన్న వాళ్ళు మాత్రం అట్లీస్ట్ 50% ప్రాఫిట్ దే షుడ్ డెఫినెట్లీ బుక్. ఎందుకంటే మనకి ఇదే రంగంలో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ సౌత్ ఇండియా బేస్ దొరికినాయి, చాలా చీప్గా దొరుకుతున్నాయి కంపేర్డ్ టు ఆర్బీఎల్ బ్యాంక్. సో మై ఒపీనియన్ వుడ్ బి బుక్ ప్రాఫిట్స్ వెర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉండి తక్కువలో సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్లో ఉంటే మాత్రం అట్లీస్ట్ 50% ప్రాఫిట్స్ మాత్రం యూ షుడ్ టేక్ ఆఫ్ ద టేబుల్. సో ఆర్బీఎల్ బ్యాంక్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ కొత్తగా ఉన్నవాళ్ళు ఎవరైనా కొత్తగా ఎంటర్ అవుదాం ఈ కౌంటర్లో, ఒక బ్యాంక్ షేర్ కొందాం, ఇప్పుడు ఫ్యాన్సీగా ఉన్న స్టాక్ కాబట్టి ఆర్బీఎల్ బ్యాంక్ కొందామా అని ఎవరైనా అనుకుంటే, ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్లో ఒకటే రూల్ అండి, బై ఏ గుడ్ బిజినెస్ ప్రమోటెడ్ బై గుడ్ ప్రమోటర్స్ ఎట్ ఏ గుడ్ ప్రైస్. సో ప్రైస్ వైజ్ చూస్తే ఆర్బీఎల్ బ్యాంక్ ఇప్పుడు డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ అండ్ ప్రమోటర్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీలీ గుడ్ పీపుల్, అండ్ ప్రైస్ మాత్రం ఇట్స్ ఎ బ్యాడ్ ప్రైస్ టు ఎంటర్ నౌ. సో ఎంటర్ కావడానికి మాత్రం హెసిటేట్ చేయండి, కొద్దిగా కరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే కొనుక్కోండి. తర్వాత మెయిల్ కాట్రగడ్డ అమర్ అడుగుతున్నారు, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ సిమ్కో ఈ 3 స్టాక్స్ ఇప్పుడున్న రేట్లో తీసుకోవచ్చా? ఫండమెంటల్ మంచివేనా? యా, అంటే సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐ థింక్ రీసెంట్ లైన్స్లో మళ్ళీ కూడా చాలా స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ మనకి ఎమర్జ్ అవుతుందండి. ఇది లాస్ట్ 2 years నుంచి ఇట్ హెస్ బీన్ స్టాగ్నెంట్ ఇన్ వన్ జోన్, ప్రాబ్లీ అరౌండ్ 19 to 22, 23 లెవెల్లోనే స్టక్ అయి ఉంది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ డెఫినెట్లీ సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా మంచి రోజులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రీసెంట్ టైమ్స్లో మనం పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అంటే వరల్డ్ వైడ్ ఈవెన్ బిగ్ నేమ్స్ లైక్ మనీష్ పాబ్రాయ్ గారు అండ్ యూసుఫ్ అలీ ఫ్రమ్ ఇటువంటి వాళ్ళు చాలా హెవీ స్టేక్స్ సౌత్ ఇండియన్ బ్యాంక్లో కొనడం చూసాం. నాట్ వన్ టైమ్ అండి, లాస్ట్ 1 or 2 yearsలో. సో ఐ థింక్ ఈ రేట్లో తప్పకుండా ఐ థింక్ వన్ కెన్ బై సౌత్ ఇండియన్ బ్యాంక్ విత్ అట్లీస్ట్ 2 or 3 years వ్యూ. ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ వచ్చే అవకాశం మనకి చాలా ఎక్కువ కనిపిస్తుంది. మెనీ స్మాల్ బ్యాంక్స్ విల్ బి ల్యాప్డ్ అప్ బై మేజర్ బ్యాంక్స్ అండి. సో అది సెకండ్ సిమ్కో ఈజ్ యాక్చువల్లీ టర్న్ అరౌండ్ స్టోరీ అండి. అండ్ రీసెంట్లీ అందులో కూడా కొద్దిగా వెల్ నోన్ బిగ్ నేమ్ ఇన్వెస్టర్స్ ఆర్ బాట్ ఇన్ టు ఇట్. దాని తర్వాత షార్ప్గా పెరిగిన స్టాక్ కాబట్టి వెయిట్ ఫర్ ఇట్ టు కూల్ డౌన్ అండి. ఎందుకంటే నాట్ ఆల్ స్టాక్స్ బాట్ బై బిగ్ ఇన్వెస్టర్స్ మే పర్ఫామ్. ఇది పర్ఫామ్ చేయదని కాదు, కొద్దిగా కూల్ డౌన్ అవ్వడానికి మాత్రం సమయం పట్టచ్చు. ఎందుకంటే ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ ద లిక్విడ్ స్టాక్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కూల్ డౌన్ అవుతుంది. అక్కడ మీరు కొనుక్కుంటే ఐ థింక్ విల్ మేక్ సమ్ డీసెంట్ మనీ ఫర్ ద నెక్స్ట్ 1-2 years. కాలర్ లైన్లో ఉన్నారు ప్రతాప్ రెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి ప్రతాప్ రెడ్డి. సార్, దగ్గర జిఎం బ్రావరేజ్ 500 షేర్స్ అబౌట్ 500 రూపీస్ లో కొన్నాను సార్. ఇప్పుడు దేంట్లోకైనా షిఫ్ట్ అయిపోవచ్చండి? దేంట్లోకి షిఫ్ట్ అవ్వమంటారు? సో మీరు మొన్న అడిగారు జిఎం బ్రావరీస్, నాకు గుర్తుంది. జిఎం బ్రావరీస్ అసలు ఐ డిడ్ంట్ టచ్. ఓకే, సో సమ్వన్ వాజ్ ఆస్కింగ్ ఇట్ జిఎం బ్రావరీస్. సో అందులోంచి బయటకు వచ్చేయండి. ప్రస్తుతానికి బ్రేవరీస్ రంగానికి చెందిన షేర్లలో ఎటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలు కనపట్లేదు. కంట్రీ వైడ్ అందరూ కూడా ప్రొహిబిషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అందులోంచి బయటకు వచ్చేయండి. సో మన కార్యక్రమంలో రికమెండ్ చేసే స్టాక్స్ని కొన్నింటిని మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. సో మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ జస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, 92
38 దగ్గర. సెన్సెక్స్ కూడా ఫ్లాట్గానే ఓపెన్ అయింది. సో ఎటువంటి ప్రత్యేకత లేదు ఓపెనింగ్కి సంబంధించి. బట్ బ్రెడ్ మాత్రం యథావిధిగా పాజిటివ్గా ఉంది. అంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో యాక్షన్ ఎక్కువగా ఉంది. అడ్వాన్సెస్ 532, డిక్లైన్స్ 179. సో ఇది పరిస్థితి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ రూల్ చేయబోతోంది, డామినేట్ చేయబోతోంది. ఇవాళ ఎటువంటి సెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తాయి? నిన్నట్లాగానే ఫైనాన్షియల్స్ రంగానికి చెందిన షేర్లు, ఎఫ్ఎంసీజీ ఆర్ రియల్టీ రంగానికి చెందినవేనా, లేకపోతే ఏదైనా కొత్త సెక్టర్ని పట్టుకుంటారా ట్రేడర్స్ అనేది చూడాలి. సో రిలయన్స్ డిఫెన్స్ నిన్న నష్టాలు ప్రకటించింది, రిజల్ట్స్ పరంగా నష్టాలతో ఓపెన్ అయింది. రాడికో ఖైతాన్ ఇప్పుడే కాలర్ అడిగినట్లుగా డిస్టిలరీ రంగానికి చెందిన కంపెనీ నెగిటివ్గా ఓపెన్ అయింది. అలాగే బాంబే డైయింగ్ మిడ్ క్యాప్స్లో 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర ప్రారంభమైంది. అలెంబిక్ ఎనదర్ మిడ్ క్యాప్ స్టాక్ ఆర్ స్మాల్ క్యాప్ స్టాక్ 3.5% పెరిగి ఓపెన్ అయింది. సో ఇండిసెస్లో ఎటువంటి యాక్షన్ మనకు కనపట్టలేదు. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే యాక్షన్ కేంద్రీకృతమైంది. తర్వాత మెయిల్ వెంకట్ అడుగుతున్నారు, ఒక సిమెంట్ స్టాక్ని 2 సంవత్సరాల కోసం రికమెండ్ చేయమంటున్నారు. యా, అంటే ఒక స్టాక్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్ చాయిస్ అండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో సౌత్ ఇండియాలో మనకి సిమెంట్ ప్రైజెస్ పెరిగాయి. అండ్ సౌత్ ఇండియా దే లాట్ ఆఫ్ స్ట్రాంగ్ కంపెనీస్ లైక్ మేబీ ఎన్సెల్ ఇండస్ట్రీస్, డెక్కన్ సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, కాకతీయ సిమెంట్స్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మేబీ 1 or 2 కౌంటర్స్లో మీరు కొద్దిగా స్ప్లిట్ చేసి మనీ కొనుక్కుంటే మంచి లాభసాటిగా ఉంటుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, కావాలి నుంచి సురేష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, అదాని బోర్డ్స్ ఫ్యూచర్ బయింగ్ ఉన్నారా? అదాని పోర్ట్స్ ఓకే, మీరు అడిగిన స్టాక్స్ నేమ్స్ అయితే వినపడ్డాయి, కానీ మిగతా సంభాషణ అంతా కూడా కట్ అయిపోయింది. మీ దగ్గర మొబైల్ సిగ్నల్ చాలా వీక్గా ఉన్నట్లుంది. అదాని పోర్ట్స్ అండ్ ఉజ్జీవన్ ఫైనాన్స్. ఐ థింక్ అదాని పోర్ట్స్ నిన్న ఒక బ్యాడ్ న్యూస్, అదాని అండ్ పవర్లో బ్యాడ్ న్యూస్తో పాటు ఈ స్టాక్ కూడా సెల్ ఆఫ్ రావటం చూసామండి. బట్ అగైన్ ఈ స్టాక్ మనకు చూస్తే కనుక లాస్ట్ 1 వీక్లోనే 360 నుంచి 358, 50 రూపీస్ పెరిగిన స్టాక్. అండ్ నిన్న ఆల్మోస్ట్ ఒక 30-35% ఆఫ్ ద గెయిన్స్ రిట్రేస్ అవటం చూసాం. సో మీరు ఆల్మోస్ట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ప్రైస్లో కొన్నట్టు కనిపిస్తుంది. 350లో కొన్నారు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 313 ఉంది. సో ఈ స్టేజ్లో ప్రాబ్లీ రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు బేర్స్కి. అంటే మీ పొజిషన్ లాంగ్ అయితే కనుక డెఫినెట్లీ మీరు ఉంచవచ్చు ఈ స్టేజ్లో. బట్ అగైన్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మీరు. 320 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ కేస్ మార్కెట్ పుల్ బ్యాక్ వచ్చి 356 నుంచి 358 వస్తే కనుక ఒకసారి మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉజ్జీవన్ ఫైనాన్స్ కన్నా దెర్ ఆర్ బెటర్ స్టాక్స్ టు ట్రేడ్ అండి. ఈ స్టాక్ ఎప్పుడైతే ఎఫ్ఎండో స్పేస్లో వచ్చిందో ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక మంచి సెల్ ఆఫ్ రావడమే చూస్తున్నాం. సో 460 నుంచి ఆల్మోస్ట్ 397 దాకా 70 రూపీస్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లోనే పడిన స్టాక్ ఇది. సో ఇలాంటి స్టాక్స్ ఐ థింక్ అండర్ పర్ఫార్మ్ చేస్తాయి ఇన్ కేస్ మార్కెట్స్లో పుల్ బ్యాక్ వచ్చినా కూడా. సో దీనికన్నా ప్రాబ్లీ అదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే క్యాపిటల్ ఫస్ట్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం ఇది. సో నా ఉద్దేశంలో ఎఫ్ఎండో స్పేస్లోకి వచ్చినాక ఆల్మోస్ట్ ఇది 7 to 8% పెరిగిన స్టాక్, వెరాజ్ ఉజ్జీవన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10% పడింది. సో క్యాపిటల్ ఫస్ట్లో షిఫ్ట్ అవుతే ఐ థింక్ యూ కెన్ గెట్ బెటర్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 3 months ఉజ్జీవన్లో ఉండేదానికన్నా. సో మిడ్ క్యాప్స్లో ఇవాళ కూడా అదానీ పవర్ లాసెస్తో నష్టాలతో ప్రారంభమైంది. ఆల్మోస్ట్ 2.5% నష్టపోయింది. అలాగే డెల్టా కార్ప్ 2% నష్టపోయింది. అదానీ ఎంటర్ప్రైజెస్ 2% నష్టపోయింది. రిలయన్స్ డిఫెన్స్, యునైటెడ్ స్పిరిట్స్, యూబీఎల్, ఫినాలెక్స్ ఇండస్ట్రీస్, యూనిటెక్, జిఎస్కే కన్జ్యూమర్ నిన్న పెరిగిన స్టాక్ ఇది. జిఎస్కే కన్జ్యూమర్ ఇవాళ వీక్గా ఓపెన్ అయింది. అదానీ ట్రాన్స్మిషన్, టాటా పవర్. సో పవర్ స్టాక్స్ అన్నీ కూడా నిన్న సుప్రీంకోర్టు ఏదైతే డెసిషన్ ఇచ్చిందో అదానీ పవర్, టాటా పవర్ లాంటి కంపెనీస్కి అగెనిస్ట్గా, అంటే కాంపెన్సేటరీ టారిఫ్ను ఇవ్వండి అంటూ ఈ కంపెనీస్ సుప్రీంకోర్టుని అడగడం జరిగింది. సో దాన్ని అలౌ చేయలేదు. సో దీంతో పవర్ స్టాక్స్ నిన్న నష్టాలు చూసాం, ఇవాళ కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. సిఎట్, ఐలాండ్ ఎఫెస్ ట్రాన్స్పోర్ట్, ఇంటెలెక్ట్ డిజైన్, కాక్స్ అండ్ కింగ్స్, నవకార్ కార్పొరేషన్ ఇవన్నీ నష్టాలతో ట్రేడ్ అవుతుంటే లాభాల్లో ఉన్నాయి. సైంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా బాగా పెరుగుతున్న కౌంటర్ ఇది. సైంట్ 4% పైగా పెరిగింది. ఎన్ఎల్సి ఇండియా ఎనదర్ 4% విన్నర్. ఎంఆర్పిఎల్, వేదాంత పాజిటివ్గా ప్రారంభమైంది. అండ్ కెయిన్ వేదాంత మెర్జర్ వార్తల నేపథ్యంలో. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 2.7% పెరిగింది. బజాజ్ హోల్డింగ్స్, బర్జర్ పెయింట్స్, హ్యాత్వే, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, కెయిన్, అలాగే ఐషర్ మోటార్స్, డెన్ నెట్వర్క్స్, ఈ క్లర్క్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, ఐజీఎల్ అండ్ సద్భావ్ ఇంజనీరింగ్, పీటీసీ ఇటువంటి కౌంటర్స్లో మనం బయింగ్ యాక్టివిటీ
చూస్తున్నాం. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, బెంగళూరు నుంచి కిరణ్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అడగండి కిరణ్. నా దగ్గర త్రివేణి ఇంజనీరింగ్ 58 రూపీస్ లో 120 స్టాక్స్ ఉన్నాయండి. తర్వాత టాటా స్టీల్ 371 దగ్గర ఒక 100 స్టాక్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ సేల్జర్ ఎలక్ట్రిక్ ఒక 50 స్టాక్స్ 208 ప్రైస్ లో కొన్నాను. వీటిని ఏం చేయమంటారు? నెక్స్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు వర్క్ షాప్స్ అవి కండక్ట్ చేస్తున్నారు కదా, అట్లీస్ట్ అంటే మేము బెంగళూరులో ఉన్నాం కదా, ఇలాంటివి అటెండ్ అవడానికి దానికి వీలు పడదు. సో మీరు ఏమైనా మన profityourtrade.in సబ్స్క్రైబర్స్ కి దానికి ఏమైనా లైవ్ ఇవ్వడం కానీ, లేదు అంటే వెబినార్ లాగా ఏమైనా పోస్ట్ చేయడం కానీ ఎట్ ఏ కాస్ట్ మీరు ఏమైనా చేయగలరా? చూద్దామండి. మీకు బెంగళూరు అంటున్నారు కాబట్టి బెంగళూరులో కూడా ఒక సెషన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మేబీ ఫస్ట్ వీక్ ఆఫ్ మే అలా ప్లాన్ చేయొచ్చు. సో మీకు వివరాలని, టైం అండ్ వెన్యూ వివరాలు త్వరలో తెలియజేస్తాం. బట్ బెంగళూరులో డెఫినెట్గా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి బెంగళూరులో కూడా ఒక వర్క్షాప్ని కండక్ట్ చేసుకుందాం మనం. ఆయన అడిగిన త్రివేణి ఇంజనీరింగ్, టాటా స్టీల్ అండ్ సాల్జర్ ఎలక్ట్రానిక్స్. ఐ థింక్ త్రివేణి ఇంజనీరింగ్ మంచి బ్రేక్అవుట్ రావడం చూసామండి చార్ట్స్ పరంగా. దో థిన్లీ ట్రేడెడ్ స్టాక్, యావరేజ్ వాల్యూమ్ దీనిది 8 lakhs 10 lakhs పర్ డే అవుతుంది కాబట్టి సో ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ మీరు డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. ఇక్కడ 2007 హై మనకి 85-60, సో ఆల్మోస్ట్ అది బ్రీచ్ అయ్యి 90-94 మధ్యలో ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. బట్ అగైన్ మీకు 1.5-2 years వ్యూ ఉంటేనే మీరు ఇలాంటి స్టాక్స్ హోల్డ్ చేయాలి, ఎందుకంటే కరెక్షన్స్ వస్తే కొద్దిగా స్టీప్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ 1.5-2 monthsలోనే ఆల్మోస్ట్ ఇది 60 రూపీస్ నుంచి 90 దాకా పెరగడం చూసాం, అంటే క్లోజ్ టు 50% పెరిగింది. బట్ 1.5 yearలో మీకు 25-30% రిటర్న్ వస్తే ఇఫ్ యూ ఆర్ హ్యాపీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ దట్ స్టాక్. అగైన్ టాటా స్టీల్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఎ ట్రేడింగ్ స్టాక్ అండి. సో సెక్టర్ రొటేషన్ వైజ్ మార్కెట్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మెటల్ స్పేస్ ఎప్పుడైతే అవుట్ పర్ఫార్మ్ చేస్తాయో ప్రాబ్లీ అక్కడ ప్రాఫిట్స్ బుకింగ్ అనేది మనం చేసుకోవాలి. సో నా ఉద్దేశంలో 579 2014 హై, అంటే 3-year హై ఏదైతే ఉందో అక్కడ ఒక గ్రేట్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో 506 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 60-70 రూపీస్ అప్ సైడ్ వస్తే కనుక మీరు ఒకసారి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. తర్వాత కడప నుంచి చంద్ర లైన్లో ఉన్నారు. హలో. హలో అడండి చంద్ర. సార్ సార్ టీసీఏ ఫైనాన్స్, ఎస్జేవిఎన్ లిమిటెడ్ సార్, ఇవి షేర్స్ 5 ఉన్నాయండి. టీసీఏ ఫైనాన్స్, ఇంకొకటి ఏది సార్? ఎస్జేవిఎన్ లిమిటెడ్ సార్, 6 రూపీస్ వచ్చినా సార్ ఇవి. ఓకే సార్ ఇవి లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా? ఈ రెండు ఎలా ఉంటాయి? లాంగ్ టర్మ్ కోసం ఐ డోంట్ థింక్ సో అండి. టీసీఏ ఫైనాన్స్లో ప్రాఫిట్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ అది ఓన్లీ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో ఉందండి. సో అదంతా కంప్లీట్లీ మాన్సూన్ డిపెండెంట్ ఉంటుంది వీళ్ళ ఫార్చ్యూన్స్ కూడా. సో లాంగ్ టర్మ్కి ఉంచుకోవచ్చా? మీరు ప్రాఫిట్లో ఉంటే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ యూ షుడ్ గో ఇన్ టు సంథింగ్ లైక్ ఆర్ఈసీ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, పిఎఫ్సి, ఇటువంటివి దే విల్ హ్యావ్. అంటే వాళ్ళు ఇతరత్ర అన్ని ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ కంపెనీస్కి అండ్ రీసెంట్లీ ఆర్ఈసీ వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ ఈవెన్ ఫైనాన్సింగ్ ఎక్విప్మెంట్స్. సో అటువంటి బెటర్ కౌంట్స్ అనేది సట్లజ్ జల్ విద్యుత్ నుంచి మాత్రం మీరు ప్రాఫిట్ బుక్ చేసి బయటకు వచ్చి. టీసీఏ ఫైనాన్స్ కూడా ఇఫ్ యూర్ ఇన్ ప్రాఫిట్స్ ఐ థింక్ యూ షుడ్ బుక్ అండ్ బై సమ్ గుడ్ ప్రైవేట్ సెక్టర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్. ఇక మెయిల్స్ చూద్దాం. శివకుమార్ తిరుపతి అడుగుతున్నారు, శోభా డెవలపర్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? వన్ హ్యాస్ టు వెయిట్ అండి. శోభా డెవలపర్స్ రీసెంట్లీ చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండ్ వెరీ గుడ్ మేనేజ్మెంట్. బట్ రీసెంట్లీ చాలా షార్ప్ రన్అప్ చూసాం, అంతగా కరెక్షన్ అయితే రాలేదు కాబట్టి వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ అండ్ 31st March రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ బెట్. తర్వాత కుమార్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, ఫ్యూచర్స్ పొజిషన్స్ ఉన్నాయి, ఆర్కామ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ ఉన్నాయి, అలాగే అలహాబాద్ బ్యాంక్ కూడా ఫ్యూచర్స్లో ఉన్నాయి, లాంగ్ పొజిషన్స్ ఏం చేయాలి? టెలికామ్ యాజ్ ఎ స్పేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గ్రేట్ అండి. సో ఆర్కామ్ ఇస్ ద వీకెస్ట్ స్టాక్ అన్నిట్లోకి. సో ఎనీ ఒక న్యూస్ వస్తే ప్రాబ్లీ ఆ న్యూస్ బేస్డ్ 1 or 2 days పెరుగుతుంది, కానీ అదర్వైజ్ ఇట్స్ ఏ టోటలీ వీక్ స్టాక్. సో ఆ స్టాక్లో మీరు ఇమీడియట్లీ ఎగ్జిట్ అవడమే బెటర్. పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ మచ్. సో డెఫినెట్లీ ఇమీడియట్లీ ఎగ్జిట్ అవ్వండి. అండ్ బ్యాంకింగ్ స్పేస్లో దెర్ ఆర్ బెటర్ బ్యాంక్స్ అండి. ఐ థింక్ అలహాబాద్ బ్యాంక్ కన్నా ప్రాబ్లీ ఐ థింక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈజ్ ఎ గుడ్ బ్యాంక్. ఎందుకంటే ఓరియంటల్ బ్యాంక్ మనకు ఆల్మోస్ట్ 2016 హైస్ బ్రీచ్ అవటం చూస్తున్నాం, వేరేజ్ అలహాబాద్ బ్యాంక్ స్టిల్ ఆల్మోస్ట్ 15 to 20% వెనకాల ఉంది 2015 హైస్ కన్నా. సో నా ఉద్దేశంలో ఐ థింక్ దీనిలో నుంచి ప్రాబ్లీ ఫ్యూచర్ స్పేస్లో ఉన్నారు కాబట్టి ఓరియంటల్ బ్యాంక్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్. బట్ ఈ స్టేజ్లో ప్రాబ్లీ అలహాబాద్ బ్యాంక్ మీరు 70 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టండి. 75 రూపీస్ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్.
ఇన్ కేస్ 77 దాటింది అంటే కనుక 82 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అవ్వండి. సో స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న చార్ట్స్ ఐ థింక్ వన్ షుడ్ లుక్ ఎట్. సో నా ఉద్దేశంలో అదే స్పేస్లో మీరు ఉండాలంటే ఓబీసీ ఈజ్ ఎ బెటర్ ఐడియా. నాగరాజే అడుగుతున్నారు, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో 2-3 స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు. I think bigger the better will be the idea, and the SBI, of course, it's the tallest and the biggest bank, and recently any associate banks kuda mergena kabatti. Apart from that, probably I think Bank of Baroda and Indian Bank is reasonably good enough in terms of fundamentals, or even sorry yeah, I think these 3 banks will do well, endukante SBI ayin tarvata meeku Indian banks కొద్దిగా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. పిఎన్బి అండ్ బిఓబి ఆల్సో యూ కెన్ కన్సిడర్ అండి, బట్ డోంట్ లోడ్ యువర్ కంప్లీట్ మనీ విత్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. 1 or 2 బ్యాంక్స్ తప్పకుండా ఉంచండి. ఈ ఎన్పిఏ ఇది సార్ట్ అవుట్ చేస్తే నెక్స్ట్ 6 months to 12 months అంత తొందరగా అయ్యేది కాదు. బట్ పెద్ద బ్యాంక్స్ దే విల్ బి ఏబుల్ టు సస్టైన్ బికాస్ ఆఫ్ ద లార్జ్ బ్యాలెన్స్ షీట్. కాబట్టి 1 or 2 బ్యాంక్స్ వీటిలో కొనుక్కోండి. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు, ముంబై నుంచి దీప. హలో 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 సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి దీప. సార్, నోయిడా టాల్ బ్రిడ్జ్ నా దగ్గర 23 రూపీస్ తోటి కొన్నాను 1000 షేర్స్. సార్ వాటిని అక్యుములేట్ చేయమంటారా లేదంటే ఏం చేయమంటారు సార్? నోయిడా టోల్ బ్రిడ్జ్ ఎలా ఉంది ఈ మధ్య? ఎటువంటి వార్తలు కూడా ఈ కంపెనీ సంబంధించి వింటలేదు. ఐ థింక్ ఇట్స్ ఎ కొలాప్స్ అయిన షేర్ అండి. మీరు 23లో కొన్నా అన్నారు, సో ఆల్మోస్ట్ ఇది 12 రూపీస్ దాకా రావటం చేసాం. అండ్ 2008 లోస్ ఏదైతే ఉందో అది కూడా బ్రీచ్ అయింది. సో డెఫినెట్లీ ఇట్లాంటి స్టాక్స్ అన్నిటిని మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది 12 రూపీస్. నా ఉద్దేశంలో మీకు కొంత పుల్ బ్యాక్ వచ్చినా కూడా, నష్టాలు ఎంత ఉన్నా కూడా ఐ థింక్ వీటిలోంచి ఇట్లాంటి స్టాక్స్ నుంచి డెఫినెట్లీ ఎగ్జిట్ అవడమే బెటర్ అండి. ఆల్మోస్ట్ మనకి 1080 దాకా వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 12 దాకా ఉంది. మేబీ మార్కెట్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి స్టాక్లో కొంచెం బయింగ్ వస్తే కనుక 15 to 16 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ లాసెస్ కూడా మీరు ఉన్నా కూడా బుక్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఐ థింక్ ఇలాంటి స్టాక్స్ని యావరేజ్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ప్రాబ్లీ పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసి 17, 18 or 16 వస్తే ఎగ్జిట్ అవ్వండి. బట్ అగైన్ మీకు మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 10 రూపీస్ 60 పైసా కింద క్లోజింగ్ బేసిస్ ఉంటే దాని కింద క్లోజ్ అవుతే అక్కడ కూడా మీరు డెఫినెట్లీ స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వచ్చు. శివప్రసాద్ మెయిల్ పంపించారు, టాటా స్టీల్ 520 కాల్ ఆప్షన్ ఉంది, 5 రూపాయలు తీసుకున్నారు, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అప్ సైడ్? ఐ థింక్ ఆల్మోస్ట్ ఈ మంత్ హై స్వింగ్ హై చూస్తే కనుక 506 అండి. లాస్ట్ మంత్ హై కూడా అదే. సో నా ఉద్దేశంలో బ్రేక్అవుట్ అనేది 506 అబోవ్ క్లోజ్ అవుతూనే వస్తుంది. ఈ స్టేజ్లో ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ కూడా పీక్లో ఉంది అండ్ మెటల్ ప్యాక్ కూడా ఐ థింక్ టాప్ హైట్ అయినట్టు కనిపిస్తుంది. బట్ అగైన్ 520 కాల్ అంటున్నారు. ఐ థింక్ ప్రాబ్లీ ఐ థింక్ యూ 2 weeks ఆఫ్ ఎక్స్పైరీ. సో ఈ స్టేజ్లో అయితే కొంచెం 506 బ్రేక్అవుట్ వస్తుంది, మీకు ఇన్ ద మనీ ఐ మీన్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్లో ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయండి మీరు ఈ పరిస్థితిలో. మేబీ 480 కింద క్లోజింగ్ బేసిస్ అవుతే కనుక ఇది మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి 10 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ కాల్ ఆప్షన్ ఏ ప్రైస్ ఉన్నా 480 కింద క్యాష్లో క్లోజ్ అవుతే కనుక అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మాధవి లత, పిడిలైట్ ఇండస్ట్రీస్ 708 రూపాయలు కొన్నారు, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పమంటున్నారు. పిడిలైట్ లాస్ట్ 5 monthsలో మంచిగా పెరిగిన స్టాక్ అండి. 567 నుంచి క్లోజ్ టు 721 దాకా రావటం చూసాం. సో మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో 680 దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ ఇన్ ద షార్ట్ టర్మ్. సో 708 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ 20-25 రూపీస్ కింద సపోర్ట్ ఉంది. అదేవిధంగా 769 అనేది మనకి ఆల్ టైమ్ హై 2016లో అది అటెండ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ 769 దగ్గర కీ రెసిస్టెన్స్ ఉంటుంది. అగైన్ షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ అంటే కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 721, 722 మధ్యలో రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. చాలా మెయిల్స్ వస్తున్నాయి మనకు, చకచక బ్రీఫ్గా రిప్లేస్ ఇద్దాం. పెన్నార్ ఇండస్ట్రీస్ 55 రూపీస్లో కొన్నారు, సాయి శ్రీనివాస్. చాలా కాలం తర్వాత ఇప్పుడు 50 రూపాయలకి వచ్చింది, ఏం చేయాలి? లాస్ బుక్ చేయొచ్చు? లాస్ అయితే బుక్ చేయొద్దండి, చాలా రోజుల తర్వాత వచ్చిందని మీరే అంటున్నారు. సో మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఒక డివిడెండ్ డిక్లరేషన్ అప్పుడు స్పర్ట్ వచ్చినప్పుడు అక్కడ మీరు ఐ థింక్ యూ కెన్ కమ్ అవుట్. బాలాజీ నాయుడు, టాటా స్పాంజ్ లాస్ట్ 2 days బాగా పెరిగింది, ఇప్పుడు తీసుకోవచ్చా 3 months కోసం? నో, ఐ థింక్ ప్రాబ్లీ కొద్దిగా మైనర్ రియాక్షన్స్ కోసం వెయిట్ చేయాలండి. సో లాస్ట్ 3 daysలోనే ఆల్మోస్ట్ 705 నుంచి క్లోజ్ టు 900 దాకా 200 రూపీస్ పెరిగిన స్టాక్. సో 3 monthsలో ఐ థింక్ ఇఫ్ యూ క్యాన్ హోల్డ్ ప్రాబ్లీ ఇది 980 to 1050 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ
బై అనే ఉంది ఇక్కడ చార్ట్స్ పరంగా, బట్ అగైన్ 2 డేస్లో హ్యూజ్ వాల్యూమ్స్ తోటి పెరగటం చేసాం. సో 1 lakh యావరేజ్ ఉండే స్టాక్ ఆల్మోస్ట్ 32 lakhs and 35 lakhs 2 డేస్లోనే అయింది. దట్ మీన్స్ స్ట్రాంగ్ హ్యాండ్స్ డెఫినెట్లీ ఎంటర్ అయ్యాయి. సో నాట్ టు మిస్ అవుట్, డెఫినెట్గా ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ ఎంటర్ అవ్వండి, విచ్ ఈస్ క్లోజ్ టు 850. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కొద్దిగా డీపర్గా పెట్టుకోండి, మేబీ 780 నుంచి 800 మధ్యలో. సో 50 rupees డౌన్ సైడ్ మేబీ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అవ్వండి. ఐ థింక్ 3 monthsలోనే మీకు అబౌట్ 15% రిటర్న్ ఇచ్చే స్టాక్ కనిపిస్తుంది. వెంకట్ అడుగుతున్నారు, జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ 120% ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? యా, డెఫినెట్లీ 120% ప్రాఫిట్లో ఉంటే మాత్రం కొద్దిగా క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేయాలండి. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈజ్, ఎంత స్ట్రాంగ్ షేర్ అయినా కానీ అబౌట్ 25-30% ఆఫ్ ద క్వాంటిటీ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. రమేష్ మద్దుల, క్విక్ హీల్ టెక్నాలజీస్ 1 year వ్యూ ఏంటి, తీసుకోవచ్చా? యా, క్విక్ హీల్ ప్రాబబ్లీ లిస్టింగ్ తర్వాత కొంచెం ఐ థింక్ సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ అండి ఈ స్టేజ్లో. సో ప్రాబబ్లీ ఇది లిస్టింగ్ మనకి 330 అయ్యి అదే మంత్ 180 దాకా రావటం చేసాం. సో 1 year వ్యూ అంటే ప్రాబ్లీ దెర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ అండి. సో ఇదే దీనిలో అవాయిడ్ చేయమంటారు. చేయమంటారు. సో విజయలక్ష్మి అడుగుతున్నారు, సిప్లా 3% ప్రాఫిట్లో ఉన్నారు, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 20% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ సిప్లా హోల్డ్ చేయండి, డాక్టర్ రెడ్డీస్ కూడా యూ కెన్ హోల్డ్ ఇట్. అంటే వర్స్ట్ ఐ థింక్ ఈజ్ ఓవర్. రీసెంట్లీ ఒక యూనిట్లో మాత్రం దే గాట్ సమ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా వితౌట్ ఎనీ అబ్జర్వేషన్స్. సో ఒక స్పోర్ట్ వచ్చినప్పుడు మీరు బయటికి రావచ్చు. సిప్లా ఐ థింక్ ఆఫ్టర్ రిజల్ట్స్ యూ కెన్ సెల్. పవన్ కుమార్, భారత్ ఫోర్జ్ కొన్నారు 865లో, ఇండియన్ ఆయిల్ 295లో కొన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారా? యా, ప్రాబ్లీ ఐ థింక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొద్దిగా అప్ ట్రెండ్ అవటం చూసామండి. ఐ థింక్ కపుల్ ఆఫ్ డేస్లోనే బాగా పెరిగింది. ఇన్ కేస్ ట్రేడింగ్ పొజిషన్స్ అయితే రెండిట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ మార్కెట్ రియాక్ట్ అవుతాయి కనుక ఈ స్టాక్స్ కూడా 5 to 7 or 10% రియాక్ట్ అవుతాయి కాబట్టి ట్రేడింగ్ పొజిషన్స్ డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. రమేష్ అడుగుతున్నారు, అపోలో టైర్స్ పరిస్థితి ఏంటి, హోల్డింగ్ చేస్తున్నారు, దీన్ని 18 monthsగా 170లో కొన్నారు, లైఫ్ టైం హై 246ని మళ్ళీ క్రాస్ చేసే అవకాశం ఉందా? యా, ప్రాబ్లీ ఐ థింక్ టైర్ స్పేస్లో ఇది చాలా వీకెస్ట్ స్టాక్ అండి. ఎందుకంటే ఎంఆర్ఎఫ్ కానీ లేకపోతే C8 కానీ చూస్తే కనుక చాలా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఇది. అఫ్ కోర్స్ ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది కంపేరిటివ్లీ. అండ్ 2016 హై 234 ఆల్మోస్ట్ నియర్ టు దట్ ఉంది కాబట్టి మేబీ 234 బ్రీచ్ అవుతే కనుక నెక్స్ట్ టార్గెట్ ప్రాబ్లీ బియాండ్ 246, మేబీ 260, 270 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ ఇది టైర్ స్పేస్లో వీక్ స్టాక్ కాబట్టి మీ దగ్గర పొజిషన్ ఉంటే కనుక 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజింగ్ బేసిస్ విచ్ ఇస్ 208, దాని కింద స్టాప్ లాస్ పెట్టి రన్ చేయండి. సో ఇన్ కేస్ ఇది కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతే కనుక 250, 260 దాకా వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. అవినాష్ అడుగుతున్నారు, వీగార్డ్ కొన్నారు 119లో, డిహెచ్ఎఫ్ఎల్ 290లో, గ్రీన్ ప్లై 249, పరాగ్ మిల్క్ ఫుడ్స్ 246, లుపిన్ 1440. ఇవన్నీ ఎలా ఉన్నాయి, మంచి పోర్ట్ఫోలియో అయినా? Definitely it's a reasonably good portfolio. All the stocks you can hold on. సిద్ధం భానుమూర్తి అడుగుతున్నారు, మ్యాక్స్ ఫైనాన్షియల్స్ 100 షేర్లు ఉన్నాయి, మ్యాక్స్ ఇండియా 200 ఉన్నాయి, మ్యాక్స్ వెంచర్స్ 40 ఉన్నాయి, ఎలా ఉంటాయి ఈ మూడు? ఐ థింక్ బేసికలీ అదంతా కూడా ఒక హోల్డింగ్ కంపెనీ నుంచి స్ప్లిట్ అయిన తర్వాత మీకు రకరకాలు వచ్చండి. ఐ థింక్ హోల్డింగ్ కంపెనీ ఒకటి ఉంచుకుని ఇతరత్ర వేరే షేర్లు యూ క్యాన్ డెఫినెట్లీ బుక్ సమ్ ప్రాఫిట్ అండి, మొత్తం కాదు. అందులో ప్యూర్ ప్లే ఇన్సూరెంట్ మ్యాక్స్ లైఫ్ ఒకటి మాత్రం ఉంచండి, మిగతా వాటిల్లో తప్పకుండా మీరు ఒక 25-30% ప్రాఫిట్ బుక్ చేయండి. భానుమూర్తి అదే ఆయనే మళ్ళీ అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్ కొన్నారు 1940లో, హోల్డ్ చేయొచ్చా? యా, ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చు అండి ఈ స్టేజ్లో. ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ మనకి బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. డబల్ బాటమ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 1580 దగ్గర అయింది. ఓన్లీ థింగ్ 2325 దీనిది ఆల్ టైమ్ హై 2325-75 మధ్యలో. అది బ్రేక్ అయిందంటే కనుక నెక్స్ట్ అప్ మోడ్ 25-50 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్లో అయితే డెఫినెట్లీ హోల్డ్ అని చెప్పొచ్చు. మధుకర్ అడుగుతున్నారు, టాటా ఎల్ఎక్సీ, భారతీయ ఇన్ఫ్రాటెల్ ఇంట్రాడే కోసం సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆయన క్యాండిల్ స్టిక్లో షూటింగ్ స్టార్ అబ్జర్వ్ చేశారట, అమ్మచ్చా? యా, ప్రాబ్లీ నిన్నటి హై బేసిస్ మీద ఐ థింక్ యూ క్యాన్ అటెంప్ట్ అండి. బట్ అగైన్ రిస్క్ టు రివార్డ్ ఎంత అనేది మనం చూసుకోవాలి. సో నిన్నటి హై చూస్తే కనుక 1605 ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 1474 ఉంది. సో నా ఉద్దేశంలో ఒక 30 రూపీస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఎస్ అని చెప్పొచ్చు. బట్ అగైన్ 1536 దగ్గరే మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. నిన్నట్లో ఏదైతే ఉందో ఆ బార్ మొత్తం ఐ థింక్ సపోర్ట్ రెసిస్టెన్స్ బార్గా మనం చూస్తాం. సో ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ 1:1 రిస్క్ రివార్డ్ ఎస్ అనే చెప్తాను. 1530 దగ్గర మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా 1605 దగ్గర ఐ థింక్ యూ షుడ్ కీప్ యువర్ స్టాప్ లాస్. అండ్ భారతీ ఇన్ఫ్రాటెల్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ స్టాక్ టు
గో షార్ట్, ఎందుకంటే నిన్న మనం గ్రీన్ క్యాండిల్ రావడం చూసాం. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ అది నిన్నటి లో కట్ అవుతూనే షార్ట్ పొజిషన్స్కి క్రియేట్ చేయొచ్చు. కరెంట్లీ 349 ఉంది, 342 కింద వస్తేనే ప్రాబ్లీ షార్ట్స్ క్రియేట్ చేయొచ్చు, అదర్వైజ్ అవాయిడ్ అని చెప్తాను. తర్వాత చిగుళ్లపల్లి వినోద్ అడుగుతున్నారు, ఆయన దగ్గర ఆర్బిఎల్ బ్యాంక్ ఉన్నాయి, అవెన్యూ సూపర్ మార్ట్స్ ఉన్నాయి, ఏషియన్ పెయింట్స్, అపోలో టైర్స్, ఎన్బిసిసి, ఎంసీఎక్స్, అమరరాజా ఇవన్నీ లాభాల్లో ఉన్నారు. ఉజ్జీవన్ ఫైనాన్స్ మాత్రం ఒక 6% లాస్లో ఉన్నారు. ఇంకొక 2 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారట, వీటిలో చేయొచ్చా? ఐ థింక్ కొద్దిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయాలండి. ప్రాఫిట్స్లో అన్నారు, బట్ ఎంత అనేది తెలియదు. బట్ ఆర్బిఎల్ బ్యాంక్ లాంటివి కొద్దిగా సబ్స్టాన్షియల్ ప్రాఫిట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. అవెన్యూ సూపర్ మార్ట్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ అరౌండ్ 800+ రేంజ్లో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. అబౌట్ 20-25%, 1/4 ఆఫ్ ద క్వాంటిటీ మాత్రం ప్రాఫిట్ బుక్ చేయాలి. 2 lakh రూపీస్ మీరు అడిషనల్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ప్రాబ్లీ సేమ్ కౌంటర్స్లో చేయొచ్చు, బట్ ఆఫ్టర్ ద రిజల్ట్స్ కొద్దిగా మార్కెట్ స్టెబిలిటీ అండ్ స్లైట్ రియాక్షన్ వచ్చాక చేయండి. కోసూరు శ్రీనివాసరావు అడుగుతున్నారు, జేఏసీ హౌసింగ్, డిహెచ్ఎఫ్ఎల్, పిఎన్బి హౌసింగ్, రెప్కో హోమ్ ఫైనాన్స్, క్యాన్ఫిన్, గ్రో ఫైనాన్స్ వీటిలో 2 to 3 years కోసం ఏది బెస్ట్ బెట్? I think many of the companies are doing well, and as a theme this is going to perform, multi-year performance ఉంటుంది. కాబట్టి మీరు ఏది మంచిది 6-7 కంపెనీస్ పైన చెప్పారంటే మీరు ఒక 2 or 3 కంపెనీస్లో యూ కెన్ చూస్ అండ్ పుట్ యువర్ మనీ. మేబీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ విల్ క్యాచ్అప్. అది లాస్ట్ 1-2 yearsలో అంతగా క్యాచ్అప్ చేయలేదు. ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఇన్ ఇండియా అండి. సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ప్రాబబ్లీ డిహెచ్ఎఫ్ఎల్ అండ్ జిఏసి అటువంటి యూ కెన్ కన్సిడర్. వెంకటరెడ్డి ఎస్ఐపి చేస్తారట, డిమార్ట్, ఆర్బిఎల్ బ్యాంక్ ఈ రెండిట్లో 5,000 రూపాయలు చొప్పున మంచి సెలక్షన్ అయినా? యా, ఎస్ఐపికి మంచి సెలక్షనే, బట్ రెండు కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగిన షేర్స్ అండి. సో జస్ట్ వెయిట్ టిల్ ద రిజల్ట్స్. ఆఫ్టర్ దట్ ఈ లోపలే కొద్దిగా రియాక్షన్ వస్తే మాత్రం యూ కెన్ డూ. ఎస్ఐపి మాత్రం తప్పకుండా చేయండి, ఇవి పడ్డగానే మీకు యావరేజ్ కాస్ట్ బాగానే వర్కౌట్ అవుతుంది. బట్ జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ ఫర్ బోత్. తర్వాత సరస్వతి దేవి, ఓంకార్ స్పెషాలిటీస్, ఇందులో 20% లాస్లో ఉన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? యావరేజ్ అయితే చేయొద్దండి, ఎందుకంటే ఈ స్టాక్ ఆల్మోస్ట్ కొద్దిగా ఇప్పుడే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్లోకి వస్తుంది. సో యావరేజ్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో బ్రేక్అవుట్ వచ్చే వరకు యావరేజ్ అనేది చేయకూడదు. స్టాక్లో 168 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 185, 190 దాటితే కనుక నెక్స్ట్ అప్ మూవ్ చాలా స్విఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రాబ్లీ మీరు 180, 185 అబోవ్ అని మీరు యావరేజ్ చేయండి, అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. తర్వాత బాలకృష్ణ, కోర్స్ బెంగళూరులో వర్క్షాప్ పెడుతున్నారని అడిగారు. డెఫినెట్లీ పెడదామండి, కొద్దిగా టైం ఇవ్వండి, ఎప్పుడు ఎక్కడ అనేది మళ్ళీ చెప్తాం మీకు. చందు అడుగుతున్నారు, శ్రీ పుష్కర్ కెమికల్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? లాంగ్ టర్మ్ కోసం యా, బట్ అగైన్ ద సేమ్ క్యావియట్ కంటిన్యూస్ అండి. చాలా షార్ప్గా పెరిగిన షేర్స్ ఇది. లాస్ట్ 1.5 yearలో కూడా గ్రాడ్యువల్లీ పెరిగింది, బాగా పెరిగిన షేర్. కాబట్టి కొంచెం వెయిట్ టిల్ ద రిజల్ట్స్, ఆఫ్టర్ దట్ యూ కెన్ బై ఎట్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్. శివ కౌశిక్, డిమార్ట్, అమర్రాజా బ్యాటరీస్లో ఏది బెటర్ స్టాక్ 3 years కోసం? రెండింటికి అసలు కంపారిజనే లేదండి. డిమార్ట్ ఈజ్ కంప్లీట్లీ ఎ కింగ్ ఇన్ రీటైలింగ్ అండ్ అమర్రాజా ఈజ్ టాప్ ఇన్ బ్యాటరీస్. మేబీ అమర్రాజా ఎక్సైట్ రెండే. సో రెండు కూడా మీరు యూ కెన్ స్ప్లిట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బోత్ దిస్ కంపెనీస్ అండి, బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. బట్ వెయిట్ టిల్ ద రిజల్ట్స్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ 2 price points. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, కానీ సమయం మించిపోయింది. సో ఫైనల్గా ట్రేడర్స్కి ఏదైనా సలహా ఇస్తున్నారా? ఐ థింక్ ప్రాబ్లీ మార్కెట్ కొద్దిగా ఇట్లనే ఉంటుందండి, సైడ్ వేస్ నుంచి మేబీ డౌన్ ట్రెండే ఉంటుంది, అగైన్ డిమాండ్ సప్లై జోన్గా. సో నా ఉద్దేశంలో 91.78 మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం 23 points డౌన్ చూసాం, 90-10. సో ప్రాబ్లీ 91-90 వస్తే కనుక 20 points స్టాప్ లాస్ పెట్టి లాంగ్ సెటమ్ చేయొచ్చు. అదర్వైజ్ ప్రాబ్లీ అయితే ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ అగైన్ ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ వాటిలో కరెక్షన్లో ఐ థింక్ మంచి ఐడియాస్ ఉన్నాయి. సో నా ఉద్దేశంలో ఆర్ఈసీ అండ్ సెంచరీ టెక్స్టైల్స్ రెండు వాచ్ చేసి ప్రాబ్లీ ఇక్కడ నుంచి 5 to ఆర్ఈసీ అబౌట్ 5% కరెక్షన్ వస్తే ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ టేకింగ్ లాంగ్ పొజిషన్స్. అదేవిధంగా సెంచరీలో ఇంకో 1.5-2% పడితే కనుక ప్రాబ్లీ దానిలో కూడా లాంగ్స్ తీసుకోవచ్చు. మీడియం టర్మ్ బెట్ ఉంటే కనుక ఈ రెండు కూడా అవుట్ పర్ఫామ్ చేసే స్టాక్స్. ఐ థింక్ కరెక్షన్స్లో ఈ రెండు పిక్ చేయండి. సో ఈ మధ్య ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా ఫండ్స్ దేనిలోకి వస్తున్నాయని చూస్తే బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంత ఈక్విటీలో కొంత డెట్లో ఇన్వెస్ట్ చేసి బ్యాలెన్స్డ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. లాంగ్ రన్లో
ఇవి 15 to 16% రిటర్న్ని ఇస్తాయి కాబట్టి ఇవి సేఫ్ బెట్ అని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకనే బ్యాలెన్స్డ్ ఫండ్స్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లాస్ట్ 1 yearలో 39,100 crores నుంచి 84,800 crores, అంటే మోర్ దాన్ డబుల్ అయింది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. తర్వాతి సెగ్మెంట్లో ఈక్విటీ ఫండ్స్, ఆ తర్వాత లిక్విడ్ ఫండ్స్లో ఒక 57% గ్రోత్ కనిపిస్తుంది మనకి. తర్వాత ఆఫ్ కోర్స్ ఈఎల్ఎస్ఎస్ అంటే ట్యాక్స్ సేవింగ్ కోసం మనం ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ లైక్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ లాంటి ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, అటువంటి స్కీమ్స్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. దెన్ ఫాలోడ్ బై ఇన్కమ్ స్కీమ్స్, సో దీనిలో ఒక 31% గ్రోత్ కనిపిస్తుంది. సో ఇలా ఓవరాల్గా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ లాస్ట్ 1 yearలో 42% అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరిగాయి. సో స్ట్రాంగ్ డొమెస్టిక్ మనీ మన ఈక్విటీ మార్కెట్స్లోకి రావడానికి కారణం మ్యూచువల్ ఫండ్స్లోకి ఎక్కువగా డబ్బు వస్తూ ఉండడమే, అదంతా కూడా మళ్ళీ మార్కెట్స్లోకి వస్తుందన్నమాట వయా మ్యూచువల్ ఫండ్స్. సో ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్ మేము ఉంటాం. కీప్ వాచింగ్ TV5 Money. ట్రేడింగ్లో చేతులు కాలుతున్నాయా? ఇంట్రాడేలో నష్టాలు పెరుగుతున్నాయా? నిపుణుల సలహాతో మెళకువలు నేర్చుకోండి. ఫండమెంటల్స్ నేర్చుకుని లాభాల పంట పండించే లాంగ్ టర్మ్ స్టాక్స్ పిక్ చేయండి. మీకోసమే ప్రాఫిట్ యువర్ ట్రేడ్ నిర్వహిస్తోంది టెక్నికల్ ఫండమెంటల్ వర్క్షాప్. ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్టులంతా మీ దగ్గరికే వస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. ఏప్రిల్ 15వ తేదీన శనివారం. వేదిక వి కన్వెన్షన్, బెన్ సర్కిల్, విజయవాడ. వివరాలు రిజిస్ట్రేషన్ కోసం profityourtrade.in వెబ్సైట్ ని చూడండి లేదా 9505020443 99595 55619 నంబర్లకు ఫోన్ చేయండి.